హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్. అందరికీ ముందు శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఇంకా ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే ఉగాది పచ్చడే కదా. ఈసారి ఉగాది పచ్చడిని కొత్త కుండలో అయితే చేశాను అనమాట. షడ్ రుచులతో అయితే ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీంతో పాటు ప్రసాదాలు కూడా అన్నీ రెడీ అయిపోయాయి అనమాట. ఇంకా సో ఇంక ఇవన్నీ కలుపుకొని దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా పూజ చేయడమే ఆలస్యం ఉంది. సో ఇంకా చాలా రోజుల తర్వాత అయితే నేనైతే ఉగాది వ్లాగ్ చేశాను, డైలీ వ్లాగ్ అయితే చేశాను. సో ఇంకా కంటిన్యూగా వీడియో ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. పండగ అంటేనే ఫస్ట్ హౌస్ క్లీనింగ్. ఇంకా నేనైతే ఉగాది పండగ ముందు రోజు నైట్ అయితే అంతా క్లీన్ చేస్తున్నాను. ఇది మా వరండా అనమాట. ఫస్ట్ దీన్ని క్లీన్ చేసిన తర్వాతనే ఇంట్లో క్లీన్ చేస్తా. ఇదంతా వాష్ చేయాలి. ఇవన్నీ వాష్ చేసుకుంటానే మనకి కొంచెం పండగ సెలబ్రేట్ చేసుకున్నట్లు ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. అయితే ఈసారి కొత్తగా వాష్ చేద్దాం అనుకున్నా. ఈ మధ్యకాలంలో ఒక వీడియో ట్రెండింగ్ అయింది కదా వాష్ చేసేది, అది చూడండి ఒకసారి, నేను కూడా చేస్తా. అది ఇలా పంపులో పెట్టేసుకొని కాలు రైట్ ట్రై చేద్దాం. బాగానే ఉంది, వర్కౌట్ అయింది. ఒకళ్ళు నీళ్ళు వేసుకున్నా. అయితే బాగానే వర్కౌట్ అవుతుంది. ఒకళ్ళు మనం నీళ్లు పోయకుండా మంచిగా పైప్ పట్టుకోకుండా కాళ్ళతో అయితే ఇలా శుభ్రం చేసుకోవచ్చు. బాగానే ఉంది. ఇంకా మనం నైటే ఇవన్నీ క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ లేవగానే చాలా ఫ్రెష్గా ఉంటుంది. పండగ రోజు కూడా పెద్ద హడావిడి లేకుండా ఉంటుంది అనమాట. అందుకే నేను నైటే ఎక్కువ పని చేసుకోవడానికి అయితే ప్రిఫర్ చేస్తాను. ఇలా అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మార్నింగ్ లేవగానే స్నానం చేసుకొని డైరెక్ట్గా దేవుడి గదికి వెళ్ళాలి. మెయిన్ దేవుళ్ళకైతే పూలే అన్నాం కదా, నాకు ఎక్కువ అయితే ఈ చామంతి పూలు పెట్టడం బాగా ఇష్టం అన్నమాట. అది ముద్ద చామంతి ఉంటుంది కదా, ఆ ముద్ద చామంతి ఇలా రోజెస్ కలిపి పెడితే అసలు మంచి లుక్ వస్తుంది ఫొటోస్కి. ఇంకా ఈ రోజెస్ కన్నా ఇవి ఉంటాయి కదా రెడ్ రోజెస్ స్మాల్వి, అవి చాలా బాగుంటాయి అనమాట. సో ప్రజెంట్ అయితే ఇంక ఇప్పుడే దేవుళ్ళని అయితే నీట్గా తుడిచేసేసి ఇంకా పేపర్లన్నీ మార్చేసేసి ఇంకా పూలు అయితే పెడుతున్నాను. ప్రసాదాలు అయితే రెడీ చేయాలి. ఎర్లీగా చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం అయితే లేట్ అయిపోయింది. బట్ స్లోగా మంచిగా చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకో కానీ ఈ రెండు కలర్ కాంబినేషన్లో పూలు దేవుడి ఫొటోస్కి పెడితే ఆ రోజంతా ఎంత బాగా కనిపిస్తాయి. ఆ ఫొటోస్ చాలా అందంగా అనిపిస్తారు. దేవుళ్ళు అయితే ఇంట్లో కూడా మంచి వైబ్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా దేవుడి ఫోటోలను అయితే అలంకరించాను. పండగ పనులు అయితే స్టార్ట్ అయ్యండి. మార్నింగే లేసేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసుకొని దేవుడి కోసం అయితే అన్ని పూజలకు అయితే రెడీ చేసుకున్నాను. ఇక్కడైతే పెసరపప్పు అయితే క్లీన్ చేసుకుంటున్నాను గారెల కోసం. అయితే ఎప్పుడు నేను బొబ్బర్ల పప్పే వాడతాను. ఈసారి మాత్రం పెసరపప్పు తీసుకున్నాను. ఎందుకంటే బొబ్బర్ల పప్పు యాక్చువల్గా హైదరాబాద్లో పొట్టుపప్పు ఉంటుంది కదా, అది దొరకదనమాట, గుళ్ళలాగా దొరుకుతుంది. దానికోసం అనేసి ఇంకా బొబ్బర్ల పప్పు అయితే ఈసారి తీసుకోలేదు. ఇంకా ఇక్కడైతే పెసరపప్పే ఉంటుంది కాబట్టి పెసరపప్పుతో పెసరగారెలు చేద్దాం అనుకున్నాను. మార్నింగ్ లేసేసి మంచిగా ఇదంతా గాలించేసేసి నీట్గా అయితే కడిగేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇంకొక దాంట్లో అయితే రైస్ నానబెట్టుకున్నాను. ఎందుకంటే పులిహార కోసం మామిడికాయ పులిహార చేస్తే బాగుంటుంది అనేసి. ఎలాగో మనం ఉగాది పచ్చడి చేస్తాం కాబట్టి దానికి తోడుగా కొంచెం మామిడికాయ మిగులుతుందిగా, ఆ మామిడికాయతోటి మామిడికాయ పులిహార అయితే చేస్తాను. నెక్స్ట్ పాయసం కోసం అయితే కొంచెం సగ్గుబియ్యం కొంచెం రైస్ అయితే నానబెట్టాను అనమాట. ఇంకా పాలతో అయితే పాయసం చేసేస్తాను. సో ఈ 3 ప్రసాదాలు, దీంతో పాటు ఫ్రూట్స్, ఇంకా ఉగాది పచ్చడి, ఇది అనమాట మా ఉగాది సెలబ్రేషన్. అప్పటికే టైం అయిపోయింది. దేవుళ్ళ దగ్గర ఇప్పుడే అంత నీట్గా క్లీన్ చేసేసాను అనమాట. ఇంక ఇదైతే గ్రైండర్కి వేయాలి ఫస్ట్. దీన్ని ఇక్కడ చూసారు కదా మా కొత్త కుండ ఎంత బాగుందో, చాలా చల్లగా అవుతున్నాయి వాటర్. నేను ఆల్రెడీ కుండ వీడియో అయితే పెట్టాను కదా. ఇది టెర్రకోటా కుండ అనమాట, చాలా బాగుంది. చాలా చల్లగా మన ఫ్రిడ్జ్ వాటర్ కన్నా చాలా కూల్ అవుతుంది అనమాట. 1 అవర్లో కూల్ అయిపోతున్నాయి వాటర్. సో ఇప్పుడు గ్రైండర్ పెట్టుకొని క్లీన్ చేసుకుంటా. పాల ప్యాకెట్స్ కూడా వచ్చాయి. గంట ముందు స్టవ్ అయితే నైట్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా పసుపు కుక్కం అయితే ఇటు పెట్టేస్తా. స్టవ్ కోసం అయితే పసుపు కుంకుమ కలుపుకుంటున్నాం. పాయసం వండుతాము, ఆ పాయసం గిన్నెకు కూడా జస్ట్ కొంచెం ఒక చుక్క పసుపు బొట్టు పెట్టేస్తున్నా. ఇంకా మా వాళ్ళు అయితే పెద్దగా పెడతారు, నేనైతే చాలా చిన్నగా పెట్టాను. ఈ విధంగా ఇంకొకటి పాయసానికి అయితే రెడీ అవుతుంది.
గ్రైండర్ ఈజీగా అవుతుంది కానీ చాలా కష్టమైన పని. దాన్ని గ్రైండ్ చేసుకోవాలి, దాన్ని క్లీన్ చేసుకోవాలి, ఇది ఒకటి పెద్ద తతంగమే. ఇంకా దోశ ఇడ్లీ పిండి చేసామంటే ఇంక అంతే, గంట పడుతుంది. సో ఈ పెసరపప్పు కూడా మొత్తం ఆరిపోయింది, ఇంకా గ్రైండర్కి వేయడమే. పప్పు రుబ్బుకోవడం అయితే చాలా ఈజీ, అంటే పని ఉంటుందిలే కానీ 5 నిమిషాల్లో రుబ్బి పడుతుంది అనమాట. 5 నిమిషాల్లో మనకి గ్రైండర్ అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది పప్పు కూడా. ఇంకా నేనైతే గ్రైండ్ చేసేసుకొని ఈ విధంగా పప్పునైతే అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా దీనికి సంబంధించిన కారం ఉంటుంది కదా, మిర్చి ఘాటు, అవన్నీ అయితే రెడీ చేసుకోవాలి. ఇంకా దీంతో పాటు వెంటనే గ్రైండర్ని అయితే క్లీన్ చేసేసుకొని ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో పెట్టి ఆరబెట్టేసాను అనమాట. ఎందుకంటే వెంటనే ఇలా చేసుకుంటే పని అయిపోద్ది. తర్వాత ఇక్కడ చూసారు కదా మంచిగా పాలు అయితే పొంగుతున్నాయి. ఇంకా మనం అయితే పాయసానికి అయితే అన్ని రెడీగా చేసుకోవాలి. ఇక నేను పాయసం కోసం అయితే కొంచెం రైస్ వేసాను, రైస్తో పాటు కొంచెం సగ్గుబియ్యం కూడా నానబెట్టాను. సగ్గుబియ్యం కాంబినేషన్లో ఎప్పుడైనా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఈవినింగ్ దాకా పాయసం కూడా గట్టి పడదు అనమాట సగ్గుబియ్యం వేస్తే. అందుకే ఈసారి వేస్తే మీరు సగ్గుబియ్యం వచ్చింది. రెడీ అయింది. ఇక్కడ గార్లకు కూడా రెడీ చేసుకుంటాను. ఇక బెల్లం చేసుకోవడమే. బెల్లం దంచాలి. నార్మల్గా నేను ఎప్పుడు డబ్బాలో తీసుకొని వస్తాయి, ఈసారి నాకు డబ్బాలో దొరకలేదు. అది దొరికితే అదైతే మంచిగా తురిమినా కూడా చక్కగా వస్తుంది అనమాట. సో ఈసారి అయితే గడ్డల్లాగా దొరికాయి బెల్లం. సో దీన్ని అయితే దంచేసేసి వేస్తా. కొంతమంది బెల్లాన్ని మంచిగా కరగబెట్టి వడగట్టి పాయసంలో పోస్తారు. అలా పోసినప్పుడు ఏంటంటే పాయసం అనేది తెల్లగా ఉంటుంది. ఎందుకో బెల్లం కలర్ నల్లగా ఉన్నా సరే కలర్ మారదు. అంటే ఇలా పాకంలాగా చేసుకొని పోస్తే, అదే డైరెక్ట్గా దంచి వేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి పాయసం ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో ఉంటుంది అనమాట. సో ఇదివరకు నేను అట్లే దాన్ని దంచేసేసి వాటర్ పోసి వడగట్టేసి ఇంకా పాయసంలో పాకంలాగా పోసేదాన్ని అనమాట. ఇంక ఇప్పటి నుంచి ఏంటంటే కలర్ అనేది తెల్లగా ఉంటుందనేసి ఇంకా అలా వద్దనేసి ఇంకా నార్మల్గా మన వాళ్ళు ఎలా చేసేవాళ్ళో అదే విధంగా దంచేసేసి వేస్తున్నాను. ఇంకా పండగలు అంటే చాలు ఖచ్చితంగా పాయసం ఉండాల్సిందే. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఏం చేసేది అంటే పాయసం చేసినప్పుడల్లా ముద్దపప్పు కూడా చేసేది. ముద్దపప్పు పాయసం కాంబినేషన్ అయితే చాలా బాగుండేది. అప్పట్లో బాగా తినేవాళ్ళం కానీ ఇప్పుడైతే సరిగ్గా తినట్లేదు అలా. సో ఓన్లీ పాయసం మాత్రమే చేసుకుంటున్నాము. ఇంకా ఫైనల్గా పాయసం అయితే రెడీ అయిపోయింది. దీనికి తోడుగా పైనుంచి అయితే నెయ్యిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసాను. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఎందుకంటే పాలు ఇంకా కరెక్ట్గా రైస్ క్వాంటిటీ ఇంకా సగ్గుబియ్యం ఈ 3 అయితే ఈసారి కరెక్ట్గా సరిపోయండి. పాయసం అయితే చాలా బాగా కుదిరింది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది. ఇక గార్లకైతే మిర్చి ఘాటుని అయితే రెడీ చేసుకుంటున్నాను. దీనికోసం అయితే మిర్చి ఇంకా కరివేపాకు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ తీసుకొని గ్రైండ్ చేసేసుకొని ఆ గార్ల పిండిలో వేసేసుకొని మొత్తం కలుపుకొని ఇంకా గార్లకైతే రెడీ చేసుకున్నాను. ఇవి అయిపోయాయంటే ఇంకా నెక్స్ట్ పులిహోర చేద్దామనేసి అనుకుంటున్నా. గారెలు మనం ఒక్కొక్కటి కర్చీఫ్లో వేసుకునే కన్నా ఒకసారి పెద్ద క్లాత్ తీసుకొని దాంట్లో ఒక 5-6 గారెలు వేసుకొని ఒకసారి పెద్ద కళాయిలు వేసుకుంటే సింపుల్గా అయిపోతుంది కానీ. సో మన చాలా మంది గారెల్ని చేతిలో ఒక్కొక్క గారె అద్దుకొని నూనెలో వేస్తారు. వాళ్ళకి అది ఈజీగా అనిపిస్తుంది. బట్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక క్లాత్ తీసుకొని దాని మీద ఒక్కసారి ఒక 6 గారెలు అయితే ఇలా అద్దుకొని ఒక పెద్ద కళాయి తీసుకొని దాంట్లో 6 గారెలు వేసేస్తాను అనమాట. అవి కాలేసరికి మళ్ళీ ఇంకొక 6 రెడీగా చేసుకొని మళ్ళీ తర్వాత ఆ గారెలను తీస్తూ ఉంటాను అనమాట. ఈ విధంగా చేస్తే నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే వేయడం నేనే తీయడం నేనే కాబట్టి ఇట్లా నాకు కొంచెం బాగా అనిపించింది. ఈసారి మీరు కూడా ఈ టిప్పు మీకు బాగా నచ్చితే మాత్రం ఇలా ట్రై చేయండి. సో ఒకేసారి మనకైతే పని అయిపోద్ది అనమాట ఒక్కొక్కటి ఒత్తుకొని వేయడం కన్నా. సో ఫైనల్గా అయితే గారెలు మంచిగా కాలాయి, టేస్ట్ కూడా అదిరిపోయింది. ఇంకా ఈ గారెల కాంబినేషన్లో మనకి టమాటా చట్నీ చేసుకుంటే బాగుంటుంది కానీ ఇంకా మనకి టైం సరిపోక నేను టమాటా చట్నీ అయితే చేయలేదు. ఇంకా గారెలు రెడీ అయిపోయి పక్కన అయితే రైస్ కూడా అయిపోయింది. దాన్ని అయితే చల్లారి పెట్టడమే ఉంది ఆలస్యం. సో ఇంకా చల్లారిన తర్వాత పులిహోర కలుపుకుంటా. ఈలోపు మా వారు పక్కనున్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి మంచిగా వేప ఆకులను వేప పూత అయితే తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టారనమాట. ఇవి చూడగానే పండగ కళ అయితే వచ్చేసింది వెంటనే ఇంటికి. కావాల్సింది మామిడి ఆకులు యాక్చువల్గా ఇదివరకు ఏదో చెట్లకు దొరికాయి కానీ ఇక్కడ ఎక్కడ చెట్లకు దొరకట్లేదు. 10 రూపీస్ పెట్టి కొనుక్కొని వచ్చిన. నెక్స్ట్ ఈ వేప పూత అండ్ వేపాకు అయితే పక్కన ఒక చెట్టు ఉంటే దాన్ని అయితే మా వారు తీసుకొని వచ్చారనమాట. అండ్ ఒక మామిడికాయ, దీన్ని ఉగాది పచ్చడికి వాడతాను. ఇంకొంచెం అయితే పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవైతే రెడీగా పెట్టుకున్నాను. ప్రసాదాలు కూడా రెడీ అవుతున్నాయి. ప్రజెంట్ అయితే ఈ మామిడి ఆకుల్ని ఇంకా మన ద్వారానికి అయితే ఇంటి ముందు కట్టేసేసి ఇంకా వేప పూత అయితే చేయాలి. రైస్ పులిహోరకి పచ్చిమిర్చి, కరివేపాకు ఇంకా ఎండుమిరపకాయలు అయితే రెడీగా పెట్టుకున్నాం. ఫస్ట్ మెయిన్ అయితే మిరియాలు కావాలి కదా. మిరియాలు అయితే చిన్న రోట్లో వేసి దంచుతున్నాం. వైట్ రైస్ అయితే కలుపుకున్నాం. మెయిన్ ఇప్పుడు మనకు కావాల్సింది మామిడికాయ. సో మామిడికాయ అంటేనే మనకి ఉగాది పండుగ కదా. ఇదైతే ఇంకా మామిడికాయ పులిహోర చేస్తున్నా అండ్ కొంచెం అయితే ఉగాది పచ్చడి కోసం అనమాట. సో దీన్ని అయితే తులమార్చులు. ఫస్ట్
అయితే చింతపండు పులిహార, నెక్స్ట్ నిమ్మకాయ పులిహార అండ్ నెక్స్ట్ అయితే మామిడికాయ పులిహార. మనకి మామూలుగా నాకైతే చింతపండు పులిహార అంటే చాలా ఇష్టం. కాకపోతే సీజన్కి తగ్గట్టు మనం పులిహార చేసుకుంటే మన హెల్త్కి కూడా మంచిదన్నమాట. ఇప్పుడు ఈ సీజన్లో మామిడికాయలు, పచ్చి మామిడికాయలు వస్తాయి కాబట్టి మంచిగా పచ్చి మామిడికాయలతో పచ్చడి, ఇలా పులిహారలు ఇంకా ఏదైనా చేసుకుంటే చాలా మంచిది, హెల్త్కి కూడా మంచిది అనమాట. ఈ విధంగా నేనైతే మామిడికాయనైతే కొంచెం తురుముతున్నా. హాఫ్ కంటే ఎక్కువ కాయనైతే తురిమేసుకున్నాను పులిహార కోసం. ఇంకా కొంచెం ముక్కనైతే మనకి ప్రసాదం కోసం పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ తురిమినటువంటి మామిడికాయనైతే మంచిగా కొంచెంసేపు లాస్ట్లో అయితే నూనెలో వేయించాను అనమాట, పచ్చివాసన రాకుండా. ఇంకా పులిహారకి వేసుకోవడానికి ఫైనల్గా దాన్ని వేసేసుకొని పులిహారకి అయితే అన్నీ వేయించేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. దాంట్లో వేసేసాను రైస్లో. ఇంకా దాంట్లో పోసేసుకొని కలుపుకోవడం అనమాట. పులిహార కూడా చాలా అద్భుతంగా కుదిరింది. ఫైనల్గా కిచెన్లో చేయవలసిన ప్రసాదాలన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయండి. మెయిన్ ప్రసాదం పెండింగ్ ఉంది, అదేనండి ఉగాది పచ్చడి. ఇక ఉగాది పచ్చడి మంచిగా మందరం కలిసి కూర్చొని హాల్లో చేద్దామనేసి హాల్లోకి అయితే వచ్చానమాట. ఇంట్లో అయితే కొత్త కుండ చిన్నదైతే తీసుకొని వచ్చాను. ఇంకా ఆ కొత్త కుండలో అయితే ఉగాది పచ్చడి చేశాను, అది 6 రుచులతో. సో వేరే ఐటమ్స్ ఏమీ యాడ్ చేయకుండా ఉగాది పచ్చడికి ఏమేం కావాలో అవి మాత్రమే ఆ 6 ఐటమ్స్ యాడ్ చేసి ఈ విధంగా అయితే మంచిగా కుండలో అయితే ఉగాది పచ్చడి చేసుకున్నానండి. దీనికోసం చక్కగా అయితే చింతపండు పులుసు కొంచెం తిక్కుగా కాకుండా పలుచగా కాకుండా మీడియంగా అయితే కలుపుకున్నాను. ఇంకా బెల్లం, తర్వాత మిరియాల పొడి, కొంచెం ఉప్పు, ఇంకా వేప పువ్వు, మామిడికాయ ముక్కలు ఉంటాయి కదండి, ఇవి 6 అయితే వేసుకున్నాను అనమాట. సో మనకి ఏంటంటే ఈ 6 యాడ్ చేసుకోవడం వల్ల సీజన్ కూడా కొత్త సీజన్ వచ్చింది కాబట్టి ఈ సీజన్లో ఇలా 6 కలుపుకొని తినడం వల్ల కూడా మన హెల్త్కి అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఇంకా చాలామంది వేరే వేరే ఫ్రూట్స్ యాడ్ చేస్తూ ఉంటారు, కానీ అలా యాడ్ చేయకుండా ఈ 6 ఐటమ్స్ మాత్రమే యాడ్ చేసుకొని ఈసారి అయితే ఉగాది పచ్చడి అయితే చేసుకోండి. సో నేను కూడా ఈ విధంగానే చేసుకున్నాను అనమాట. ఫైనల్గా అయితే మా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా అన్ని ప్రసాదాలు అయితే దేవుడి దగ్గర పెట్టుకొని చక్కగా అందరం కలిసి పూజ చేసుకున్నాం అనమాట. ప్రశాంతంగా, కొంచెం లేట్ అయినా సరే ఇంకా ప్రశాంతంగా చేస్తే బాగుంటుంది కదా, మనసుకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇంకా అందరం కలిసి అయితే పూజ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా ఉగాది పచ్చడి కోసం అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని అయితే వెయిట్ చేస్తున్నాం. చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు ఉగాది పచ్చడి చేసేంత వరకు ఇంకా ఎంతసేపు అని వెయిట్ చేసేవాళ్ళం కదా. అప్పుడైతే 2-3 గ్లాసులు తాగేవాళ్ళం. సో ఇంక ఇప్పుడు అంత తాగట్లే కానీ ఒక చిన్న గ్లాసులు అయితే తాగుతున్నాను అనమాట. మంచిగా ఇలా మట్టి కుండలో ఉగాది పచ్చడి చేసుకుంటే చల్లగా చాలా బాగుంది టేస్ట్. సో ఇంకా అందరం కలిసి అయితే ఈ విధంగా అయితే ఉగాది పచ్చడి టేస్ట్ చేసాం. ఇంకా మా బుడ్డోడు కూడా చూడండి ఎంత చక్కగా తాగుతున్నాడో. మంచిగా ఇట్లా గుంటలాగా 2 చేతులు పెట్టు, 2 చేతులు ఇంటికి. ఫైనల్గా ప్రసాదాలన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని అయితే ఈ విధంగా ప్రసాదాలు అయితే తినేసామన్నమాట. చక్కగా ప్లేట్లో అయితే పులిహార ఫస్ట్, తర్వాత గారెలు, పాయసం ఇవన్నీ పెట్టుకొని అయితే తినేసాము ఫుల్గా. ఎందుకంటే ఇంకా మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా ఏం చేయలేదన్నమాట. ఇంకా డైరెక్ట్గా 10:30కి అలా అయితే ప్రసాదాలే తినేసామన్నమాట. సో ఉగాది పండుగ అయితే మాది చాలా బాగా జరిగిందండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా ముందు మంచి వ్లాగ్స్తో అయితే మేము ముందుకైతే వస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.